ఈ మధ్య చాలా వింటున్నా, కట్నం కోసం మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని చంపడం ఏంట్రా? అది అరేంజ్ మ్యారేజ్ అవ్వచ్చు, లవ్ మ్యారేజ్ అవ్వచ్చు. లవ్ మ్యారేజ్ కి పేరెంట్స్ ఎందుకు సపోర్ట్ ఇవ్వరో తెలుసా? ఇలాంటివి జరుగుతాయని. ఎవరో చేసే తప్పులకి చాలా మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. చాలా మంది సిన్సియర్ గా ప్రేమించుకున్న ప్రేమికులు సఫర్ అవ్వాల్సి వస్తుంది. మీకు డబ్బే కావాలనుకుంటే అసలు పెళ్ళే చేసుకోకండి రా రే. నీ అమ్మ ఏం జీవితం రా నాయన. అసలు ఆడపిల్లల్ని ఇలా ఎలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది? అసలు ఆలోచన ఎలా వస్తుంది మీ అందరికి? ఒక మనిషిని చంపాలంటేనే అసలు ఎలా వస్తుంది ఆలోచన? ఆ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రేమగా పెంచుకొని ఉంటారో, అలాంటిది నువ్వు ఇక్కడికి తీసుకొచ్చేసి ఆ అమ్మాయిని శవం చేసి పంపిస్తున్నావు తల్లిదండ్రుల ఇంటికి. అంతకన్నా బాధాకరం ఏమన్నా ఉంటుందా తల్లిదండ్రులకి? ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయంగా తన కూతుర్ని చిన్న తల్లిల చేతుల మీద పెట్టుకొని పెంచుకొని ఉంటారు. అలాంటిది నువ్వు ఇక్కడికి పెళ్లి అనే పిలుపుతో ఇక్కడికి పెళ్లి చేసుకొని తీసుకొచ్చేసి అమ్మాయిని ఇలా చంపేసి శవంలా ఇంటికి పంపిస్తే కట్నం కోసం ఏంట్రా రే? అమ్మ మనుషులా? లేదంటే చీని చెప్తున్నా, నువ్వు బ్రతికేది ఒక 50-60 సంవత్సరాలు మాత్రమే. దీంట్లో ఒక మనిషిని చంపడం ఎందుకు? అంత స్వార్థం ఎందుకు? ఈ 50 సంవత్సరాలు కూడా బ్రతుకుతావో లేదో తెలియదు, ఏ యాక్సిడెంట్ లో చేస్తావో తెలియదు. కొంచెం ప్రేమతో బ్రతకండ్రా రే. మీ కుటుంబ సభ్యులతో కావచ్చు, చుట్టూ ఉండే జనాలతో కావచ్చు, కొంచెం ప్రేమతో బ్రతకండి అయ్యా. ఎందుకయ్యా ఇంత స్వార్థం? డబ్బు 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 ఏం చేసుకుంటారయ్యా? నాకు అర్థం కాదు. బ్రతికితే చాలదా? తినడానికి 3 పూట్ల అన్నం ఉంటే చాలదా? ఇంత స్వార్థం ఎందుకు మీ అందరికి? అసలు కొంచెమన్నా మారండయ్యా. ఒక మనిషిని, ఒక డబ్బు కోసం ఒక మనిషిని చంపడం ఏంటి? ఈ రోజు ఆ తల్లి ఎంత బాధపడుతుందంటే, ఎన్నో రోజులు ఆ అమ్మాయిని చిన్ని తల్లిలాగా ఒక పని చేయకుండా పెంచుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పని రానప్పుడు కొంచెం చెప్పి నేర్పించుకోవాలి. అలా కాదని చెప్పేసి నీకు పని రాదు, నువ్వు కట్నం తీసుకురాలేవు, నేను ఏం చెప్తే అది పడాలి నువ్వు అని చెప్పేసి బాధ పెట్టకండి ఎవరిని. డబ్బులదేముంది, ఈ రోజు వస్తుంది రేపు పోద్ది. అలాంటి మంచి అమ్మాయి వస్తుందా? ఒక ఆడదాన్ని కొట్టడం మగతనం అనుకుంటున్నారా కొడకల్లారా? పండబెట్టి మేక నరికినట్టు నరుకుతా. ఏం బ్రతుకులరా వీలైతే చచ్చిపోండి. ఆడది కట్నం తేలేదు, అది తేలేదు అని చెప్పి అమ్మాయి సొమ్ముతో బ్రతకడం ఏంట్రా మీరు? నీకు మగతనం లేదా? నీకు చంపాయిచ్చే శక్తి లేదా? నువ్వు మగాడివి కాదా? ఏమైనా ఉంటే ప్రేమతో చెప్పాలి. చిన్న, నాకు కొంచెం కష్టంగా ఉంది, కొంచెం డబ్బులు లేవు, నువ్వు ఏదో ఒకటి కొంచెం ఏదైనా వర్క్ చేయి చిన్న అని చెప్పేసి ప్రేమతో చెప్పండి. అర్థం చేసుకుంటారు. ఏ అమ్మాయి అర్థం చేసుకోకుండా ఉండరు. వీళ్ళనైతే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని ఇప్పుడైతే కేసు నడుస్తుంది. ఇంకా వీళ్ళైతే ఇప్పుడైతే ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు.